రాష్ట్రంలో వానాకాలం సాగులో భాగంగా సన్నాల సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతులు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో వీటి సాగు భారీగా పెరగనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బావులు బోర్ల కింద నార్లు పోసుకుంటున్నారు రైతులు. అటు సన్నాలకు డిమాండ్ పెరగడంతో సీడ్ కంపెనీలు విత్తనాల ధరలు పెంచేశాయి. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు మొదలైంది. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని రేవంత్ సర్కారు ప్రకటించడంతో సన్న రకం సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వరి నార్లు పోసుకుంటున్నారు. సన్నాల సాగుకు డిమాండ్ పెరగడంతో డీలర్లు ఒక్కసారిగా సీడ్ రేట్లు పెంచారు. 10 కిలోల బ్యాగుకు 50 నుంచి 100 దాకా, 25 కిలోల బ్యాగుకు 120 రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నాల సాగు పెరుగుతున్నందున ఆ మేరకు సన్న బియ్యం రేట్లు దిగిరావచ్చనే అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. సన్న రకం వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ సమయంలో బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో సన్న రకం సాగు చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు. వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు చేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సన్న రకం వరి సాగు గణనీయంగా పెరగనుందని అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు సన్న బియ్యం సప్లై చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది. దీంతో రాష్ట్రంలో 25 లక్షల టన్నుల మేరకు సన్న బియ్యం డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్కు తగ్గ సన్న బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు సన్న రకాల సాగును దాదాపుగా మానుకుంటున్న టైంలో రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యాన్ని ఇక్కడే పండించేలా ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడు సాగు టార్గెట్లో 50% పైగా సన్నాలే సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలతో సన్నాల వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. సన్న రకం వరి సీడ్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేటు కంపెనీలు బ్రాండ్ల పేరిట ధరలను 10% వరకు పెంచేశాయి. తెలంగాణ సోనా 10 కిలోల బ్యాగు నిరుడు 650 రూపాయలుంటే ఇప్పుడు 700 రూపాయల వరకు ఉంది. గతేడాది 1000 లోపు ఉన్న 1008 రకం సన్న బియ్యం 10 కిలోల సీడ్ బ్యాగ్ ఇప్పుడు 1050 పలుకుతుంది. సూపర్ అమన్ రకం 850 రూపాయలకి పెంచారు. ఇక 25-30 కిలోల బస్తాల సర్టిఫైడ్ వరి విత్తనాల కోసం అదనంగా 100 నుంచి 120 వరకు చెల్లించాల్సి వస్తుంది. పత్తి మినహా మిగతా పంటల విత్తనాల విక్రయంపై ప్రభుత్వం ధరల నియంత్రణ లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వివిధ సీడ్ కంపెనీలు బీపీటీ, ఆర్ఎన్ఆర్, ఎంటీయూ, కేఎన్ఎంఐఆర్, జేజేఎల్ రకాల సీడ్ ధరలను పెంచి ప్రైవేట్ డీలర్లతో అమ్ముతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ రాయితీ కూడా లేకపోవడంతో అన్నదాతలపై అదనపు భారం పడుతోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో 25 నుంచి 30% మించి సన్న రకం సాగు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు మించి సన్నవరి సాగు లేదు. 3 ఏళ్ల కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నవరి రకాలు వేయాలని బోనస్ ఇస్తామని చెప్పినా అమలు చేయలేదు. దీంతో రైతులు సన్నవొడ్లు మద్దతు ధర కంటే తక్కువకే రైతులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం వద్దన్నా దొడ్డు రకాలే సాగు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ధర విషయానికి వచ్చేసరికి మార్కెట్లో సన్నాలకు విపరీతంగా డిమాండ్ ఉంది. దొడ్డు రకంతో పోలిస్తే సన్న రకం వడ్లు క్వింటాలు 600 రూపాయల వరకు ధర వస్తుంది. గత యాసంగిలో సన్నాలు సాగు చేసిన రైతులంతా తమ పొలాల దగ్గరే పంటలను అధిక ధరకు అమ్ముకున్నారు. సన్నాలు మార్కెట్లో 2500 రూపాయల వరకు ధర పలికింది. మార్కెట్కు వెళ్లకుండానే పొలాల దగ్గరే ప్రైవేటు వ్యాపారులు సన్న వడ్లు కొన్నారు. మార్కెట్లో క్వింటాల్ సన్న బియ్యం 6000 వరకు పలుకుతుంది. తాజా నిర్ణయంతో మార్కెట్లో ధర రాకపోతే సర్కారుకైనా అమ్ముకునే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సన్న రకాలను తినే కుటుంబాలే 80% పైగా ఉండటంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా బయట మార్కెట్లో అమ్ముకునేందుకు వీలవుతుందని అగ్రి ఎక్స్పర్ట్స్ అంటున్నారు.